మీలో ఒక రైటరు ఉన్నారు, ఒక బుక్ రాశారు. సో మీరు రాసినటువంటి ఈ బుక్ నిర్మాత అనే బుక్ని ఇప్పటికి కూడా ఛాంబర్లో ఉంటుంది. అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ కోసం అని ఒక గైడ్ లైన్స్ ఏదైతే చదవాలో డూస్ అండ్ డోంట్స్ ఉంటాయో వాటి కోసం అని ఇస్తూ ఉంటారు కదా. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అసలు ఈ నిర్మాత అనేది? ఎందుకు వచ్చిందంటే సినిమా పరిశ్రమలో నటులకి ట్రైనింగ్ ఉంది కదా, డైరెక్టర్కి ట్రైనింగ్ ఉంది, ఎడిటర్కి ట్రైనింగ్ ఉంది, డాన్స్ మాస్టర్ ట్రైనింగ్ ఉంది. ద ప్రొడ్యూసర్ హ్యాస్ నో ట్రైనింగ్. సీ ద ఫన్. డబ్బు పెట్టేవాడికి ట్రైనింగ్ లేదు పాపం, యూజువల్గా చెప్పేవాళ్ళు లేడు. ప్రొడ్యూసర్ కి ట్రైనింగ్ ఏంటి, ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టేవాడు కదా అనుకుంటారు కదా. ఏముంటుంది ఎలా డీల్ చేయాలి తెలియాలి కదా అతనికి. ప్రొడ్యూసర్ లేకపోవడం అన్యాయం కదా అనిపించింది నాకు. వన్ ఫైన్ డే ఒకరోజు ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఒక పార్క్ ఉండేది, దాంట్లో కూర్చున్నప్పుడు అనిపించింది నాకు. అనిపించి అప్పటికప్పుడు ఒక చిన్న స్లిప్ తీసుకొని దాని మీద ఒక 6 పాయింట్లు రాసుకున్నా. నిర్మాత గురించి మనం రాయాలి, గైడెన్స్ ఇవ్వాలి మనం అని. అప్పుడు ఈ బుక్ స్టార్ట్ చేసి 5 రకాల నిర్మాతలు ఉంటారని, ఏ ఉద్దేశంతో వచ్చిన వాడు ఏమవుతుంది, ఈ ఉద్దేశంతో ఏమవుతుంది, చెడు ఉద్దేశాలు లేకుండా ఐడియల్ ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటే ఏమవుతుంది, వాళ్ళకి చివరికి ఏకత్తి పడుతుంది, ఎవరిని ఎలా డీల్ చేయాలి, ఎవరితో ఎలా మాడాలి, ఎవరితో మాడకూడదు, మోసం చేసేవాళ్ళు ఎలా మాడతారు, అవన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట. 2007లో ఈ పుస్తకం రాశారు. ఇప్పుడు మనం 2025లో ఉన్నాము.